హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ బూట్ క్యాంప్ కోర్స్ అనేది మీకోసమే. సో ఈ బూట్ క్యాంప్ కోర్స్ని వచ్చేసి నేను కంప్లీట్గా ఒక 10 మాడ్యూల్స్గా డివైడ్ చేశాను. సో కంప్లీట్గా కోర్స్ డీటెయిల్స్ అన్నీ లేకపోతే కోర్స్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా మీకు తెలుగులోనే ఉంటుంది మీకు అర్థం అవడానికి. అలాగే బిగినర్ నుంచి అడ్వాన్స్ లెవెల్లోకి మీకు ఈ కోర్స్ అనేది తీసుకెళ్తాను అనమాట. సో మోస్ట్లీ నేను ఎవ్రీ వీక్ ఎవ్రీ డే అప్లోడ్ చేసేదానికి ట్రై చేస్తాను. బట్ అలా లేని పక్షంలో మేబీ వీక్లీ 2 or 3 వీడియోస్ అన్న కూడా నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. సో ఈ 10 మాడ్యూల్స్ మీరు నేర్చుకునేసరికి మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా కాన్ఫిడెంట్గా మీరు జాబ్కి వెళ్ళగలరు అనమాట. సో ఇప్పుడు కోర్స్ ఓవర్ వ్యూ ఏంటనేది మనము ఈ ప్రజెంటేషన్లో చూస్తామన్నమాట. సో ఫస్ట్ మాడ్యూల్ 1. సో మాడ్యూల్ 1 వచ్చేసరికి ఇంట్రడక్షన్ అనేది ఉంటుంది. సో ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, అలాగే సర్వర్ క్లయింట్ బ్రౌజర్ అంటే ఏంటి, టూల్స్ ఎలాంటి టూల్ సో మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలాంటి టూల్స్ మీరు ఉపయోగించి మీరు ఫ్రంట్ ఎండ్ వెబ్సైట్స్ అనేది మీరు డెవలప్ చేయాలి, తర్వాత ప్రాజెక్ట్స్ ఎలా స్టార్ట్ చేయాలి, ప్రాజెక్ట్ ఫోటో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఇంట్రడక్షన్లో మీకు చెప్తాను. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మాడ్యూల్ 2 వచ్చేసి HTML ఫండమెంటల్స్ అనమాట. సో HTML ఫండమెంటల్స్లో HTML ట్యాగ్స్ ఎలా ఉంటాయి, మెయిన్ ట్యాగ్స్ ఎలా ఉంటాయి, న్యూ HTML5 ఎలిమెంట్స్ ఏంటి, సిమాంటిక్ ఎలిమెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి CSS అనమాట. సో CSS వచ్చేసరికి మీకు చాలా ఉన్నాయి. CSS సెలెక్టర్స్ అని, బాక్స్ మోడల్ అని, ఫ్లెక్స్ గ్రిడ్ సిస్టమ్ అని, సో వాటి మీద డిఫరెన్సెస్, సో ఇలా మీరు చూసుకుంటే చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మాడ్యూల్ 3లో. సో నెక్స్ట్ వచ్చేసరికి మాడ్యూల్ 4 టైల్విండ్ CSS. టైల్విండ్ CSS ఇది ఒక CSS ఫ్రేమ్వర్క్ అనమాట. సో ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీన్ని యూజ్ చేసి మనము చాలా ఫాస్ట్గా వెబ్సైట్స్ అనేది డెవలప్ చేయొచ్చు. అలాగే ఇది యూజర్ ఫ్రెండ్లీ ప్లస్ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. దానికి ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ అనేది మీకు మాడ్యూల్ 4లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్స్ వచ్చేసి 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. 1 ఈజ్ బేసిక్స్ అనమాట. సో బేసిక్స్లో మీరు చూస్తున్నారు కదా, ఈ టాపిక్స్ అన్ని నేను కవర్ చేస్తాను. అలాగే అడ్వాన్స్ జావా స్క్రిప్ట్ అనమాట, అంటే ఊప్స్ కాన్సెప్ట్స్ అనుకోండి. సో ఊప్స్ కాన్సెప్ట్స్, ఇంకా API ఎలా కాల్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు మాడ్యూల్ 6లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మాడ్యూల్ 7. సో ఇది వచ్చేసరికి గిట్ ఎలా యూజ్ చేయాలి, అలాగే గిట్ హబ్ దేనికి ఉపయోగము అనేది మీకు మాడ్యూల్ 7లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే గిట్ హబ్ పేజెస్ అని చెప్పేసి కూడా ఉంది, అది మేబీ నేను ఇక్కడ ఇంక్లూడ్ చేయలేదు. సో గిట్ హబ్ పేజెస్ కూడా యూజ్ చేసుకొని ఎలా మీ వెబ్సైట్స్ని ఆర్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ని ఎలా డెవలప్ చేసుకోవాలని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మాడ్యూల్ 8. సో రియాక్ట్ జేఎస్. సో రియాక్ట్ జేఎస్లో మీకు రియాక్ట్ జేఎస్ అంటే ఏంటి, రియాక్ట్ జేఎస్ సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఏంటి, సో రియాక్ట్ జేఎస్ని యూజ్ చేసుకొని ఎలాంటి అప్లికేషన్స్ మీరు డెవలప్ చేయొచ్చు, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ ఎలా వర్క్ అవుతుంది, సో నెక్స్ట్ జేఎస్ విత్ రియాక్ట్ జేఎస్ ఎలా యూజ్ అవుతుంది, సో ఇవన్నీ కూడా మీకు రియాక్ట్ జేఎస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మాడ్యూల్ 9. సో మాడ్యూల్ 9లో మీకు UI లైబ్రరీస్ ఇంకా స్టేట్ మేనేజ్మెంట్ అనమాట. అంటే టైల్విండ్ చెప్పాను కదా, సో టైల్విండ్ ప్లస్ రియాక్ట్ ఉంటుంది. అలాగే మెటీరియల్ UI ఇది కూడా ఒక CSS ఫ్రేమ్వర్కే, కాకపోతే రియాక్ట్తో ఎలా మనం క్లబ్ చేస్తామనేసి నేను చెప్తాను. సో అలాగే స్టేట్ మేనేజ్మెంట్ టూల్స్ లైక్ రిడెక్స్, జస్ట్ అండ్ సో ఇలాంటివన్నీ కూడా మీకు చెప్తాను. అలాగే ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. ప్రాజెక్ట్స్ ఇంకా ముందుగా ఇంకా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీకు అనేది టాస్క్ లాగా ఇస్తాను. అలాగే మీకు ప్రాజెక్ట్స్ కూడా చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మాడ్యూల్ 10 అనమాట. సో ఇది వచ్చి ఫైనల్ క్యాప్స్టోన్, అంటే మీరు ఈ ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటారు కదా, సో దీని మీద ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయొచ్చు అనేది చూపిస్తాను మీకు. అంటే రియల్ టైమ్గా ఈ ప్రాజెక్ట్స్ ఇలా చేయాలి, ఈ టైప్లో ఎర్రర్ వస్తుంది, సో ఇలా మనం ఫిక్స్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మీకు మాడ్యూల్ 10లో కవర్ చేస్తాను అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ బూట్ క్యాంప్ కోర్స్ని మీరు కంటిన్యూగా చూడాలనుకుంటే కూడా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కానీ మీరు క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మీరు కంప్లీట్ కోర్స్ అనేది నీట్గా ఫాలో అవ్వచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.